హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే మా హస్బెండ్ 2 ఎగ్స్ బాయిల్ చేయమంటే ఇంకా 2 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఈరోజు నైట్ నేను టమాటా రైస్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడే పెట్టాను, అవి ఇంకా బాయిల్ అవ్వలేదు. ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం 2 ఎగ్స్, నేనైతే ఇద్దరమే ఉంటాం ఇంట్లో, అందుకే 2 ఎగ్సే బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత సాల్ట్ వేయండి, సాల్ట్ వేసి బాయిల్ చేయండి. ఎప్పుడైనా సరే స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టుకుంటే గుడ్లు పగిలిపోతాయి, అందుకని తొందరగా హీట్ అవుతుంది కదా. ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి. అవి బాయిల్ అయినాయి అని అనిపించినప్పుడు కొంచెం మీరు హైలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఫస్ట్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు, బాయిల్ అవుతున్నాయి ఎగ్స్. ఇంకా మన ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడానికి వచ్చేసాయి. ఇంకా బాయిల్ అవుతున్నాయి. ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం ఆనియన్ కట్ చేసుకుందాం. చాక్ అయితే చాలా షార్ప్గా ఉంది. కొంచెం ఫింగర్ కొంచెం టచ్ అయినా సరే తెగిపోతుంది ఫింగర్ అయితే. మీకు ఎప్పుడన్నా వెజిటేబుల్స్ కట్ చేసి, అదే కూరగాయలు కట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా హ్యాండ్ కట్ అయిందా? ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేశాను, అయిపోయింది. ఈలోపు మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా హాట్ వాటర్ పడబోసి మళ్ళీ నార్మల్ వాటర్ పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఎగ్ షెల్ తీస్తున్నాను, ఎగ్ పొట్టు తీసేస్తున్నాను. ఎగ్స్ వచ్చేసి అలా తినేద్దాం అనుకున్నాను నేను. మా హస్బెండ్ అయితే అట్లొద్దు, ఒకసారి ఎగ్స్ కట్ చేద్దాము అని చెప్పి ఎగ్స్ అయితే కట్ చేసేసారు హాఫ్. ఇంకా 2 ఎగ్స్ని కూడా కట్ చేశారు. కట్ చేసి ఆనియన్స్ కట్ చేశారు కదా, ఆనియన్స్ కట్ చేసి ఒక సాసర్లో వేసి ఈ 4 పీసెస్ అంటే హాఫ్ కట్ చేసాం కదా 2 ఎగ్స్ని, 4 పీసెస్ వచ్చాయి. ఆ ఎగ్స్ని ఇంకా సాసర్లో పెట్టేశారు ఆనియన్స్ పైన. నేను అలానే తినేద్దామన్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా తినొచ్చు అని చెప్పారు. దానిపైన ఇంకొంచెం లైట్గా కారం వేశారు. అలా తింటే చాలా టేస్టీగా బాగుంటుందని చెప్పారు. దాని మీద ఒక లెమన్ పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే టమాటా రైస్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో చూసారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.